వెల్కమ్ టు పూరాలుకల్. ఎల్పీజీ గ్యాస్ కొరత వస్తుందనే అపోహతో జనం సిలిండర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద ఖాళీ సిలిండర్లతో బారులు తీరుతున్నారు. వంట గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా కూడా అసలు పట్టించుకోవడమే లేదు. ప్రస్తుతం అవసరం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావిస్తూ డబుల్ సిలిండర్ల వినియోగదారులంతా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం నిజంగా గ్యాస్ అవసరం ఉన్న వారికి దొరకడం లేదు. బ్లాక్ లో సిలిండర్లకు 200 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నట్లు పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు అందడంతో ప్రతి జిల్లాలో 4 బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, జగిత్యాల, సూర్యాపేటలో 2 రోజులుగా 1000 సిలిండర్లు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లుండగా 810 ఏజెన్సీల ద్వారా రోజుకు 2.25 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతోంది. అదేవిధంగా వాణిజ్య అవసరాలకు 23,459 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కనెక్షన్లో 86% డొమెస్టిక్ ఉండగా 14% మాత్రమే కమర్షియల్ కి వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్లపై 114 రూపాయలను పెంచారు. మరోపక్క ఎల్పీజీ, సీఎన్జీ కోసం ఫిల్లింగ్ స్టేషన్లో ఆటోలు గంటల తరబడి భారీ క్యూ కడుతున్నాయి. ముందు క్యూలో నిల్చున్న వారికే దొరకగా చివరిగా వచ్చిన వారు నిరాశతో వెనుతిరగాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్లను ప్రతిసారి వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునేవారు. 3 రోజులుగా ఆయా కంపెనీలకు చెందిన ఆన్లైన్ ఫోన్ నెంబర్లు పనిచేయడమే లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బుకింగ్ కావడం లేదు. దీంతో వినియోగదారులు నిజంగా గ్యాస్ కొరత వస్తుందని ఉరుకులు పరుగులు పెడుతూ గ్యాస్ గోడాంల వద్ద క్యూ కడుతున్నారు. నిజంగా గ్యాస్ నిల్వలు సరిపడా ఉంటే ఆన్లైన్ బుకింగ్ ఎందుకు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అలజడి రాకుండా, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సరిపడా నిల్వలు ఉన్నాయనే ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. మొన్నటి వరకు ప్రతి బస్తీలో ఏదో ఒక గ్యాస్ సరఫరా చేసే ఆటోలు కనిపించేవి. ప్రస్తుతం వాటి జాడ లేకపోవడంతో జనాలకు మరింత అనుమానం పెరిగింది. గ్యాస్ ఉంటే ఎందుకు ఇంటింటికి సరఫరా చేయడం లేదని నిలదీస్తున్నారు. ప్రజల అనుమానాలకు బలం చేకూర్చేలా ఏజెన్సీలు వ్యవహరించడంతో భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.